మనం సహజంగా అనుకుంటాం, మనం పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నాం, మనం మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాం, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకుంటాం కదా. కానీ మనం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఏంటంటే పిల్లలు ఎంత ఆహారం పెట్టినా ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఏపుగా ఎదగడానికి అన్నీ అందజేసినా కానీ లోపల మన బాడీలో కొన్ని పారాసైట్స్ ఉంటాయి. మానవ శరీరాన్ని ఆవాసంగా చేసుకుని మన శరీరాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకుని మన పొట్టలో చాలా జీవులు నివసిస్తూ ఉంటాయి. సో అవి ఏం చేస్తూ ఉంటాయి, మనం తీసుకున్న ఆహారాన్ని అలాగే మన బ్లడ్ని, అవి హూక్ ఉంటాయి, అవి మన పేగులు పట్టి ఉంటాయి అన్నమాట. అవి మన బ్లడ్ని సక్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి పిల్లలకి ఏమవుతుంది, ఇలాంటి వామ్స్ బాడీలో ఉండడం మూలంగా వాళ్ళు ఎంత ఆహారం తీసుకున్నా వాళ్ళకి వాళ్ళు సరిగ్గా ఏపుగా ఎగదలేకుండా ఉంటారు, అసహనంగా ఉంటారు, చాలా చికాగ్గా. ఈ లోపల వామ్స్ ఉండడం మూలంగా వాళ్ళకి సరిగ్గా ఆకలి వేయకపోవడం, లేకపోతే బాగా ఎక్కువ ఆకలి వేయడం. ఇది ఎలా ఉన్నా అంతా కాకుండా ఫస్ట్ ఎలా ఉంటుంది, సడన్గా పిల్లల్లో వామ్స్ ఉన్నాయంటే ఒక్కొక్కసారి సడన్గా పిల్లల్లో ఒళ్ళంతా పెద్ద పెద్ద దద్దులు వచ్చేస్తాయి, సడన్గా వస్తాయి. అవి ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట, మొహం అంతా పొట్ల అంతా వచ్చేస్తాయి. అవి మళ్ళీ వెంటనే తగ్గిపోతాయి. అంటే మనం ఈలోపు కంగారు పడి మనం చాలా ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేస్తాం, స్కిన్ స్పెషలిస్ట్ తీసుకెళ్ళి. కేవలం ఇవి పొట్టలో వామ్స్ ఎక్కువగా ఉంటే ఇవి వస్తాయి అన్నమాట. అవి మనం అందరికీ ఈ రోజుల్లో అందరికీ హెల్త్ విషయం అందరికీ తెలుసు. వామ్స్ ఉంటాయని, వాటికి మనం సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకోవాలని, డివార్మింగ్ చేయాలని అందరికీ తెలుస్తాయి. కానీ పని ప్రభావం వల్ల, వర్క్ ఒత్తిడి వల్ల అందరూ ఏం చేస్తారు, టైంకి దాన్ని చేయాల్సిన పని చేయలేకపోతున్నారు. అందువల్ల పెద్దవాళ్ళు డివార్మింగ్ చేసుకోవట్లేదు, చిన్నపిల్లలకి డివార్మింగ్ ఇవ్వట్లేదు. దీనివల్ల ఈ సమస్య అలాగే ఉండిపోతుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజలందరూ బిజీగా ఉంటారని గవర్నమెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి స్కూల్కి వెళ్ళి అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి టీచర్స్తో చెప్పించి పిల్లలకు డివార్మింగ్ వేయడం జరుగుతుంది. అలా చాలా ఒక మంచి పనిని గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇది కంపల్సరిగా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చేస్తుంది. చిన్నప్పుడు చూడండి, మా చిన్నప్పుడు అయితే మాకైతే మమ్మల్ని కొట్టుకోబెట్టి బలవంతంగా అల్లం కొట్టి ఆవదంలో వేసి దాన్ని పట్టించేవారు. అది పట్టించిన తర్వాత పొట్ట అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇది అసలు మనం ఫస్ట్ ఏం చేస్తుందంటే పిల్లలకి ఫుడ్ బాగా పెట్టినాం కానీ మనం పొట్ట క్లీన్ చేయట్లేదు. చూడండి, ఒక బకెట్లో నీళ్లు వేసి వదిలేస్తే 1-2 రోజులు వదిలేస్తే దాని నిండా బోర్డంతా పాకుడు పట్టేస్తుంది కదా. అలాంటిది మన శరీరంలో ఉన్న దాదాపు 12 మీటర్ల పొడవు ఉంటాయి. అలాంటి 12 మీటర్ల పొడవున్న ఈ లోపల ఉన్న ఈ పైప్ లైన్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అవ్వాలి. క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం తప్పనిసరిగా 1 ఇయర్కి ఒకసారి లేకపోతే 6 మంత్స్కి ఒకసారి డాక్టర్ సలహాతోనో లేకపోతే పెద్దవాళ్ళ సలహాతోనో దాన్ని క్లీన్ చేసే ప్రోగ్రాం ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే ఎటువంటి డిసీజెస్కి బారిన పడకుండా మనం హెల్తీగా ఉంటాం. అలాగే ఈజీగా అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే మన గట్ బాగుంటుందో మనకి ఎటువంటి రకాల అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అనమాట. ఎందుకంటే సర్వ రోగాలకి కారణం మన శరీరానికి వచ్చి ఒక 100 రకాల జబ్బులు ఉంటే అందులో 99 రకాలు మాత్రం కేవలం మన పొట్ట లోపల ప్రేగుల్లో శుభ్రత లేకపోవడం, లేకపోతే ప్రేగుల్లో ఉండే మాలిన్యాల వల్లే వస్తాయి ఏ ప్రాబ్లం అయినా. అందుకని మన ప్రతి ఒక్కళ్ళం కూడా మన గట్ని క్లీన్గా పెట్టుకోవాలి. అందుకని అందరూ కూడా ఇప్పుడు మనకి ఇది నులుపురుల నివారణ దినోత్సవాన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కాబట్టి మనం మర్చిపోయినా గవర్నమెంట్ మనల్ని వదలకుండా ట్యాబ్లెట్స్ ఇంటికి ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా కంపల్సరీగా ట్యాబ్లెట్స్ వేసుకుని మంచిగా మనం హెల్త్ని చూసుకోవాలి. ఇది ఈరోజు పిల్లలకి చెప్పే సందేశం.